యానిమేషన్ సినిమా మహావతార్ నరసింహ రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 10 రోజులు కంప్లీట్ అయింది. ఈ 10 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 21 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 2.5 కోట్ల గ్రాస్ వస్తే హిందీ నుంచి 77 కోట్లు గ్రాస్, ఎక్సలెంట్ కలెక్షన్స్ హిందీలో. ఇక తమిళనాడు అండ్ కేరళ నుంచి మరో 3.5 కోట్ల గ్రాస్. అలా టోటల్గా ఇండియాలో 10 రోజుల్లో మహావతార్ నరసింహ అనే యానిమేషన్ సినిమా 105 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఒక యానిమేషన్ సినిమా, ఎటువంటి హీరోలు లేని సినిమా 100 కోట్లు 105 కోట్లు 10 రోజుల్లో కలెక్ట్ చేయడం అనేది అద్భుతం ఇది. ఇక ఈ 105 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 52.5 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 40 కోట్లు అయితే 15 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 15 కోట్లు వెనక్కి వచ్చి మరో 37.5 కోట్ల లాభాలతో సినిమా క్వార్టరబుల్ బ్లాక్ బస్టర్ అయింది. నిన్న ఈ సినిమా యూనిట్ హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టారు. అల్లు అరవింద్ ఈ సినిమాని తెలుగు రాష్ట్రాలకు డిస్ట్రిబ్యూట్ చేశాడు. 4 కోట్ల కొన్నాడు అతను, 10 కోట్లు వచ్చాయి, అంటే 6 కోట్ల లాభాలతో డబుల్ బ్లాక్ బస్టర్ అయింది తెలుగులో. తనకెళ్ళ భరణి, జొన్న విత్తుల గెస్టులుగా వచ్చారు. సినిమా డైరెక్టరు, సినిమా ప్రొడ్యూసర్లు వాళ్ళు కూడా మాట్లాడారు. చాలా బాగా జరిగింది ప్రెస్ మీట్. సో ఇక ఈరోజు సోమవారం వర్కింగ్ డే, కొద్దిగా కలెక్షన్స్ తగ్గొచ్చేమో. బట్ సినిమా ఊపు చూస్తుంటే ఇంకో 10 రోజుల వరకు వార్ 2, కూలీ సినిమాలు ఆగస్టు 14 వచ్చే వరకు ఈ సినిమాని డామినేట్ చేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎస్పెషల్లీ హరిహర వీరమ్మలను డామినేట్ చేస్తుంది. ఇప్పుడు కింగ్డమ్కి గట్టి పోటీ ఇస్తుంది. అలాగే నార్త్ ఇండియాలో అక్కడ సయ్యారా అనే సినిమా బాగా మంచి ఊపులో ఉంది. ఆ సినిమాని తట్టుకొని ఈ సినిమా నిలబడింది. బట్ ఆ తర్వాత వచ్చిన అజయ్ దేవగన్ సినిమా సన్ ఆఫ్ సర్దార్ 2, తృప్తి దిమ్రి సినిమా, ధడక్ 2, ఆ సినిమాల కలెక్షన్స్ లేవు. బట్ ఈ సినిమా కలెక్షన్స్ ఉన్నాయి. సో ఇదంతా మన భక్త ప్రహ్లాద స్టోరీ, మన పురాణాలు, వాటికున్న గొప్పదనమే, మన సనాతన ధర్మం గురించి. అసలు ఎవరైనా చూడకపోయి ఉంటే ఖచ్చితంగా చూడండి. థియేటర్లో చూడాల్సిన సినిమా, 2 గంటలే ఉంది. మీరు చూడడమే కాదు, మీ పిల్లలకు కూడా చూపేయండి. అది మన హోంబాలే ఫిలిమ్స్, మన సలారు, మన కేజీఎఫ్, కాంతారా తీసిన ప్రొడ్యూసర్లు విజయ్ కిరంగదర్ హోంబాలే ఫిలిమ్స్లో తీసిన యానిమేషన్ సినిమా 5 భాషల్లో ఉంది. తెలుగు, కన్నడ, హిందీ, మలయాళం అండ్ తమిళ్లో. రిలీజ్ అయిన 10 రోజు, అంటే కర్ణాటకలో కలెక్షన్స్ లేవు, అక్కడ వేరే సినిమా రిలీజ్ అయింది సూ ఫ్రమ్ సో అనేసి. ఆ సినిమా కలెక్షన్స్ బాగున్నాయి. ఇది కర్ణాటకలో ఇప్పుడిప్పుడు పెరుగుతున్నాయి. తమిళనాడు, కేరళలో కూడా ఇప్పుడిప్పుడు పెరుగుతున్నాయి. బట్ మనకు తెలుగులో అండ్ హిందీలో మాత్రం డే 1 నుంచి ఎక్సలెంట్ కలెక్షన్స్. 10 రోజుల్లో 105 కోట్ల గ్రాసు అండ్ డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 52.5 కోట్లు. సినిమా బడ్జెట్ 40 కోట్లు. 15 కోట్లకి కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు, అన్ని ఏరియాలకు కలిపి. 15 కోట్లు వెనక్కి వచ్చి 37.5 కోట్ల లాభాలతో సినిమా క్వార్టరబుల్ బ్లాక్ బస్టర్. ఓకే, బాయ్.